హాయ్ చిన్నారులు, మీ అందరికీ క్రిస్మస్ అంటే చాలా ఇష్టం కదా. అయితే ఈరోజు మనం ఒక స్పెషల్ స్టోరీ విందాం. అదేంటంటే మొట్టమొదటి క్రిస్మస్ స్టోరీ. భలే మ్యాజిక్లా ఉంటుంది తెలుసా? మరి ఆ మొదటి క్రిస్మస్ కథ వినడానికి మీరందరూ రెడీనా? రండి రండి, నాతో పాటు ఈ అద్భుతమైన జర్నీలోకొచ్చేయండి. చాలా సరదాగా ఉంటుంది, ప్రామిస్. సరే, మన స్టోరీ మరియా అనే ఒక మంచి అమ్మాయితో మొదలవుతుంది. చాలా దయగలమ్మాయి. అయితే ఒకరోజు ఆమెకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఎదురైంది. అది ఎవరి దగ్గర్నుంచో తెలుసా? ఒక దేవదూత దగ్గర్నుంచి. ఒకరోజు ఏం జరిగిందంటే, గాబ్రియల్ అనే ఒక దేవదూత, అబ్బో ఎంత మెరిసిపోతున్నాడో! ఆ దేవదూత దేవుడి దగ్గరనుంచి ఒక స్పెషల్ మెసేజ్ తీసుకుని మరియా దగ్గరికొచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, మరియా, నీకొక బాబు పుడతాడు. తన పేరు యేసు అని పెట్టాలి. తను మామూలు బాబు కాదు, దేవుని కుమారుడు. వావ్, ఎంత మంచి వార్త కదా ఇది! మరియకు దేవుడంటే చాలా ఇష్టం, చాలా నమ్మకం కూడా. అందుకే ఆ స్పెషల్ బేబీకి అమ్మగా ఉండటానికి వెంటనే చాలా సంతోషంగా సరే అని చెప్పింది. ఆమె మనసంతా ప్రేమతో నిండిపోయింది. సరే, యోసేపు పరిస్థితి ఏంటి? తనకి కూడా ఒక మెసేజ్ వచ్చింది. కాని ఎలాగో తెలుసా? తను హాయిగా నిద్రపోతున్నప్పుడు కలలోకి ఒక దేవదూత వచ్చి మాట్లాడాడు. భలే ఉంది గడా ఈ విషయం. ఆ తర్వాత మన కథలో మరియా, యోసేపు ఇద్దరూ ఒక పెద్ద జర్నీకి బయల్దేరారు. వాళ్ళు బెత్లెహేము అనే ఊరికి వెళ్ళాలి. అబ్బో, అదెంతో దూరం. మనం కూడా వాళ్లతో పాటు వెళ్దామా? రండి. పాపం, వాళ్ల ప్రయాణం చాలా నెమ్మదిగా సాగింది. బాగా అలిసిపోయి బెత్లెహేము చేరుకున్నారు. కాని అయ్యయ్యో, అక్కడ ఉండటానికి ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదట. అన్నీ ఫుల్ అయిపోయాయి. కాని వాళ్లకు ఒక చిన్న ప్లేస్ దొరికింది. అదేంటంటే జంతువులు ఉండే ఒక పశువుల పాక. అది గడ్డితో, అక్కడున్న జంతువులతో వెచ్చగా హాయిగా అనిపించింది. ఓకే, ఇప్పుడు మనం స్టోరీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్కొచ్చేసాం. క్రిస్మస్ స్టోరీలో ఇదే అసలైన మ్యాజికల్ మూమెంట్. ఏం జరగబోతోందో గెస్ చేయగలరా? ఆ రోజు రాత్రి ఆకాశం నిండా నక్షత్రాలు. అంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. ఆ చిన్న పశువుల పాకలో ఒక అద్భుతం జరగబోతుంది. అక్కడే ఆ వెచ్చని పశువుల పాకలో ఒక అందమైన బుజ్జిబాబు పుట్టాడు. అచ్చం ఈ లోకంలోకి ఒక కొత్త వెలుగొచ్చినట్లు అనిపించింది. మరియా ఆ బాబును మెత్తని బట్టలతో చుట్టి పశువులు గడ్డి తినే తుట్టిలో పడుకోబెట్టింది. తన పేరు యేసు. దేవుడు మనందర్నీ కాపాడటానికి పంపిస్తానని ప్రామిస్ చేసిన రక్షకుడు ఆయనే. సరే, ఇప్పుడు మనం ఆ ఊరికి దగ్గరలో ఉన్న పొలాల్లోకి వెళ్దాం. అక్కడ ఏం జరుగుతోందంటే, కొంతమంది గొర్రెల కాపర్లు చలిమంట వేసుకుని వాళ్ల గొర్రెలను చూసుకుంటున్నారు. రాత్రి సమయం, ఆకాశమంతా నక్షత్రాలతో భలే ఉంది. అలా వాళ్లు ఉండగా సడన్గా ఆకాశం నుంచి ఒక దేవదూత కిందకొచ్చాడు. అబ్బో, ఎంత వెలుగు! ఆ గొర్రెల కాపరులు కొంచెం భయపడ్డారు. కాని ఆ దేవదూత చాలా ప్రేమగా ఇలా అన్నాడు, భయపడకండి, నేను మీకోసం ఒక హ్యాపీ న్యూస్ తెచ్చాను. ఒక రక్షకుడు పుట్టాడు. అది చెప్పగానే ఏమైందో తెలుసా? ఆకాశం మొత్తం, అబ్బో, ఎంతో మంది దేవదూతలతో నిండిపోయింది. వాళ్లందరూ కలిసి పాటలు పాడుతూ దేవునికి మహిమ అని పాడుతూ హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు. ఊహించుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇక అది వినగానే గొర్రెల కాపరులు ఆగలేకపోయారు. పదండి, మనం త్వరగా వెళ్ళాలి అనుకుని బెత్లెహేము వైపు పరుగెత్తారు. అక్కడ ఆ పశువుల పాకలో బుజ్జి యేసును చూసి వాళ్ళు ఎంత సంతోషపడ్డారో. సరే, ఇది ఇక్కడ జరుగుతుంటే చాలా దూరంలో తూర్పు దేశం నుంచి కొంతమంది జ్ఞానులు కూడా ఒక జర్నీ స్టార్ట్ చేశారు. మరి వాళ్లకెలా తెలిసింది ఒక కొత్త రాజు పుట్టాడని? తెలుసుకోవాలనుందా? చూద్దాం పదండి. ఆకాశంలో ఒక స్పెషల్ స్టార్ కనిపించిందట. మిగతా అన్ని స్టార్స్ కన్నా చాలా పెద్దగా, చాలా ప్రకాశవంతంగా ఉందట. ఆ జ్ఞానులు ఆ స్టార్ని ఫాలో అవుతూ ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు ప్రయాణం చేసి ఫైనల్గా యేసుబాబు ఉన్న చోటికి వచ్చేశారు. ఆ జ్ఞానులు బుజ్జిరాజుని చూడగానే చాలా గౌరవంగా నమస్కారం చేసి తమతో తెచ్చిన స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు. అవేంటో తెలుసా? ఒకటి బంగారం, తర్వాత మంచి సువాసన వచ్చే సాంబ్రాణి, ఆ తర్వాత బోళమనే ఇంకొక గిఫ్ట్. ఇవన్నీ మామూలు వాళ్ళకు కాదు, గొప్ప గొప్ప రాజులకే ఇస్తారు. అదండి మన అద్భుతమైన క్రిస్మస్ స్టోరీ. బావుంది కదా? అయితే మనం అసలు క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? అన్ని గిఫ్ట్స్ కన్నా అసలైన గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసుకుందామా? క్రిస్మస్ అంటే మనం వేసుకునే కొత్త డ్రెస్సులు,
గిఫ్ట్స్, లైట్స్ మాత్రమే కాదు, క్రిస్మస్కి అసలైన మీనింగ్ యేసుబాబు. దేవుడు మనందర్నీ చాలా చాలా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను చూపించడానికే యేసును మన దగ్గరికి పంపించాడు. ఆయనే మనందరికీ దేవుడిచ్చిన అన్నింటికన్నా గొప్ప గిఫ్ట్. ఈ అద్భుతమైన కథను నాతో పాటు ఓపికగా విన్న మీ అందరికీ మెరీ క్రిస్మస్. ఈ పండుగ మీ అందరికీ చాలా సంతోషాన్ని, ప్రేమను తీసుకురావాలి. సరేనా? బై బాయ్.